నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీసినప్పుడే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అలాగే సాయి పూజిత గారు కూడా తనలోని ఉన్న టాలెంట్ని బయటకు తీశారు. ఇటు కరాటేలో, నృత్యంలో ఎన్నో పథకాలను సొంతం చేసుకుంటూ మన దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. అలాగే తన పేరుపై వరల్డ్ రికార్డ్స్ కూడా నమోదయ్యాయి. ఇప్పుడు మనతో పాటు డాన్సర్, అలాగే బ్లాక్ బెల్ట్ ఛాంపియన్, ఆర్టిస్ట్ సాయి పూజిత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు పూజిత. నేను కూచిపూడి డాన్సర్ని, కరాటే ఛాంపియన్ అండ్ కరాసామో. నమస్తే సాయి పూజిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు ఇటు కూచిపూడి నృత్యంలో కూడా జాతీయ, అంతర్జాతీయ ఎన్నో పురస్కారాలు అనుకున్నారు. అసలు మీరు ఎందుకు నృత్యం వైపు వెళ్ళాలనుకున్నారు? ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? నేను చిన్నప్పటి నుంచి 2.5-3 years ఉన్నప్పటి నుంచి టీవీలో చూసి చేసేదాన్ని అంట. మా అమ్మగారు చెప్పేవారు, నేను టీవీలో చూసి డాన్స్ చేసి ఉండేదాన్ని అంట. సో అలా నన్ను ఒక డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు. కొన్ని రీజన్స్ వల్ల మేబీ అంత చిన్నప్పుడే చేయలేకపోయాను. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకొని దగ్గరలో ఒక డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు. సో నాకు అది ఇంట్రెస్ట్ ఉండేది. సో పేరెంట్స్ కూడా అలా సపోర్ట్ చేశారు. ఓకే, అంటే ఫస్ట్ 2-3 years అప్పుడే మిమ్మల్ని జాయిన్ చేశారు. మళ్ళీ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏజ్లో స్టార్ట్ చేశారు? నేను 10 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 10 years నుంచి స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపించేది మీరు నేర్చుకునే అప్పుడు? కానీ హార్డ్గా అనిపించేదా, లేకుంటే మీకు ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలా అనిపించేది? నాకు చాలా నచ్చేది యాక్చువల్లీ. నేను క్లాసెస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా, సండేస్ క్లాసెస్ ఉండేవి. సో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా సరే నేను ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఇష్టపడకపోయేదాన్ని. సో నన్ను క్లాస్ దగ్గర డ్రాప్ చేసేసి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అనేదాన్ని. సో అంత ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది బాగా. సో అలా నేర్చుకునేదాన్ని. అండ్ పూజిత గారు, నృత్యంలో మీ గురువులు ఎవరు? అండ్ ఎవరి దగ్గర ఎలాంటి మెళకువలు నేర్చుకున్నారు? మా గురువు గారు డాక్టర్ పేరిందేవి గారు అండ్ డాక్టర్ జానకిదేవి గారు. ఓకే. సో పేరిందేవి గారి దగ్గర నేను 10 years ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. 7.5-8 years వరకు నేర్చుకున్నాను. అండ్ స్టడీస్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది, 1 year అలా. దెన్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్లో డాక్టర్ జానకిదేవి గారి దగ్గర జాయిన్ అయ్యాను. 7 to 8 years, ఇప్పుడు 7 years నేర్చుకున్నాను జానకిదేవి గారి దగ్గర. నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. సూపర్. అండ్ పూజిత గారు, ముఖ్యంగా కూచిపూడిలో మీ ప్రత్యేకత ఏంటి? కూచిపూడిలో ఉన్న ప్రత్యేకత ఎక్కువ ఎక్స్ప్రెషన్స్. సో ఎక్స్ప్రెషన్స్ అందరూ బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు? నవరాసల్లో ఏదైనా సరే, ఇప్పుడు ఒక స్టోరీ లైన్ని బట్టి దానికి ఏ భావం, ఎక్స్ప్రెషన్ ఏది రావాలో ఆ రసాన్ని పోర్ట్రే చేస్తాను. అండ్ పూజిత గారు, మన ప్రేక్షకుల కోసం నవరాసాల్లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతారు ఎప్పుడు? తప్పకుండా. ఓకే. హాస్యం, కరుణ, రౌద్రం, భయానక, అద్భుత, శృంగార. వావ్, సూపర్. చాలా బాగా చేశారు. అలా చూస్తూ ఉండాలనిపించింది. చాలా బాగా చేశారండి. అండ్ మీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారన్నారు. ఎక్కడెక్కడ? స్టేట్ కాంపిటీషన్ నాది జరిగింది, ఫస్ట్ స్టేట్ కాంపిటీషన్. సో నేను దానికి పార్టిసిపేట్ చేశా. బట్ నేను నా 100% ఎఫర్ట్స్ ఇచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నాకు అవార్డు వస్తుందని చెప్పి. దట్ ఈస్ మై ఫస్ట్ బెస్ట్ అండ్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్. దెన్ తర్వాత చాలా నేషనల్, ఇంటర్నేషనల్లో ఇచ్చానమాట. సో గోవా, అస్సాం,
ఇంకా రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. ఓకే, మీరు అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఒకరే వెళ్ళేవారా లేకుంటే వెంటే అమ్మ నాన్నని తీసుకెళ్లేవారా? బిఫోర్ మ్యారేజ్ అమ్మ నాన్న వచ్చేవారు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ నాన్నతో తర్వాత అత్తయ్య మావయ్య మా హస్బెండ్ కూడా వస్తుంటారు. ఓకే, ఇప్పటి వరకు నృత్యంలో మీరు ఎన్ని పురస్కారాలు అందుకున్నారు, ఏమేమి అందుకున్నారు? ఇప్పటి వరకు నా అవార్డ్స్ 500+ అవార్డ్స్ వచ్చాయి. ఓ వావ్! దాంట్లో ఉగాది పురస్కారం, నాట్య భారతి అవార్డ్, అభినయ నాట్య రంజిని, ఇంకా తెలంగాణ బాలరత్న అవార్డ్. ఇప్పుడు ఆ పురస్కారాల్లో ఎక్కువగా మీకు నచ్చింది ఏంటి అండ్ ఎక్కువ ప్రశంసలు దేనికి వచ్చాయి? రీసెంట్లీ 1 month బ్యాక్ అభినయ నాట్య రంజిని అని ఒక అవార్డు వచ్చింది. సో దానికి ఎక్కువ ప్రశంసలు అందాయి. అండ్ పూజిత గారు, మీరు అంతర్జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. సో మీ గురువుల వాళ్ళ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. యాజ్ ఎ స్టూడెంట్గా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా కాల్ చేసి బాగుంది పూజిత, చాలా చక్కగా ఇచ్చా అలా చెప్పారా? డైరెక్ట్గా కూడా నేను ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత బాగా చేసావు, నిన్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదన్నా సరే ఇక్కడ కాదు ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేది, అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో అవే మనకి బూస్ట్ ఇస్తాయి. అండ్ ఎక్కడ నేను తప్పు చేస్తున్నానో అవి కరెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్లా పురస్కారాలు అందుకున్నప్పుడు కూడా మీ పేరెంట్స్ ఫీలింగ్, హస్బెండ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా ఫీల్ అవుతారు. రిలేటివ్స్కి వాళ్ళకి కూడా కాల్ చేస్తారు. వాళ్ళు కూడా కాల్ చేసి పర్ఫార్మెన్స్ చూసి కాల్ చేస్తారు, బాగా చేసింది పర్ఫార్మెన్స్ చూసి లైవ్ అవన్నీ చూసి చేస్తారు, బాగా చేసిందని చెప్తూ ఉంటారు. సో మనం ఏ వర్క్ చేసినా కానీ ఎవరో ఒకళ్ళు బ్యాక్ బోన్ లాగా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు పర్సనల్గా ఎవరు సపోర్ట్ ఉంటుంది ఎక్కువగా ఇంట్లో? సో ఎక్కువగా అంటే మా మదర్ ఎక్కువ, అంటే ప్రోగ్రామ్స్ ఎక్కడికి వెళ్ళినా చేసేవాళ్ళు, నా వెంటక వచ్చేవాళ్ళు, రెడీ చేసేవాళ్ళు అలా. ఇప్పుడు మ్యారేజ్ 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది. సో మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య గారు కూడా ఎక్కడికి వెళ్ళినా రెడీ చేయడం నన్ను, లేకపోతే హెల్ప్ చేయడం, మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తారా? అమ్మ హోమ్ మేకర్, నాన్న బిజినెస్, హస్బెండ్ కూడా హర్ష మ్యాన్ పవర్ సప్లై అండ్ సర్వీసెస్ డైరెక్టర్, అండ్ మా అత్తయ్య గారు ఆశా వర్కర్, మావయ్యకి బిజినెస్ ఉంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంతా ఎలా ఉంటుంది? అంటే పెళ్ళైన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా, లేకుంటే అమ్మ నాన్న ఎలా చూసుకున్నారో ఇటు హస్బెండ్ ఫ్యామిలీ కూడా అలాగే ఉందా? ఇటు అమ్మ నాన్న ఎంత సపోర్ట్ చేస్తారో అటు అత్తయ్య వాళ్ళు కూడా అంత సపోర్ట్ ఉంటుంది. లక్కీ అయితే మీరు. యా, ట్రూలీ, నిజంగా లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ పూజిత గారు, మీరు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళారు. సో మీ కళని మీ దగ్గరనే ఉంచుకుంటున్నారా, లేకుంటే ఇంకా ఇతరులకు పంచుదాం అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్. ఓకే. సో పిల్లలకి నేర్పించాలి, మన ఇండియన్ కల్చర్ ట్రెడిషన్స్ అన్నీ ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళాలి, సో అని నేను స్టార్ట్ చేశాను అనమాట 1 year బ్యాక్. సో ఇప్పుడు 100+ స్టూడెంట్స్ ఉన్నారు. 2 branches ఉన్నాయి, బాజ్పల్లి అండ్ మల్లంపేట్లో. ఓకే. సో నేర్పిస్తున్నాను. పిల్లలతో ఎలా ఉంటుంది? ఏ టైమింగ్స్లో మీరు వెళ్ళి నేర్పిస్తూ ఉంటారు? సో ఆఫ్టర్ నేను స్కూల్లో వర్క్ చేస్తాను అనమాట, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మార్నింగ్. ఓకే. సో ఆఫ్టర్ స్కూల్ నేను 6 to 7, 7 to 8 2 batches ఉన్నాయి. 2 batchesలో పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళకి ఎలా నేర్పియాలి, వాళ్ళ ఏజ్ని బట్టి నేర్పిస్తూ ఉంటాను. అండ్ మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి? నటరాజ నాట్యాలయం. సో నటరాజస్వామి డాన్స్కి గుర్తింపు లాగా. సో నటరాజస్వామి పేరు పెట్టుకుంటే అంత బాగుంటుంది మనకి. సో పిల్లలు కూడా ఎక్కువ బాగా నేర్చుకుంటారు. ఓకే అనే ఒక థాట్ ఉంటుంది మైండ్లో. సో అలా పేరు పెట్టుకున్నాను. నాట్యంలో మీరు ఇంకా ఏమేమి సాధించాలనుకుంటున్నారు? నాకు ఒక పెద్ద పెద్ద పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని ఉంది. సో భామకలాపం అనేది ఒక యక్షగానం 45 minutes అలా ఉంటుంది. సో ఆంగికం, వాచికం, సాత్వికం అభినయాలతో, సంచారి భావాలతో విత్ డైలాగ్స్ చేయాలి అనేది నా డ్రీమ్. అండ్ పూజిత గారు, ముఖ్యంగా స్టేజ్ పర్ఫార్మెన్స్లో మీ థీమ్ ఏముంటుంది? బేసికల్లీ మన డాన్సెస్ ఏ పర్ఫార్మెన్సెస్ అయినా ఎక్కువ మన ఇండియన్ క్లాసికల్ డాన్సెస్లో మన ట్రెడిషన్స్ గురించి, మన కల్చర్ గురించి పోర్ట్రే చేస్తాయి. మహాభారతం, రామాయణం, ఇలా వాటి స్టోరీ లైన్తో మనం స్టోరీస్తో మనం డాన్స్ చేస్తామన్నమాట.
Okay. సో మోస్ట్లీ అవే ఉంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏమైనా థీమ్ ఉంటుందా, మీరు ఎప్పుడైనా చేస్తారా? తప్పకుండా. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్గా అవేర్నెస్ ఇచ్చే థీమ్స్ కూడా చేస్తుంటారు. నైస్. పూజిత గారు, క్లాసికల్ డ్యాన్స్ అనేది ఒక ప్రత్యేక కళ, ఒక సాంప్రదాయమైన కళ. కానీ ఇందులో మీరు కంటిన్యూ చేస్తూనే కరాటే వైపు ఎలా వెళ్ళాలనిపించింది? సో యాక్చువల్లీ నేను కూచిపూడి కన్నా ముందు కరాటేలో జాయిన్ అయ్యాను. సో కరాటేలో జాయిన్ అవ్వడం అనేది నా మైండ్లో అసలు లేదు. సో మా సిస్టర్ కరాటే ఎక్కువ నేర్చుకోవాలి అనే ఉండేది. మా సిస్టర్ని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ నన్ను కూడా జాయిన్ చేశారు. అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి ఉండాలి అని చెప్పి నన్ను కూడా జాయిన్ చేశారు. అప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. సో లేటర్ ఆన్ అండ్ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది, కానీ అంత డాన్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అంత ఉండేది కాదు, ప్యాషన్. సో తర్వాత నేను అందులో జాయిన్ అయిన తర్వాత 2-3 monthsకి నాకు కొంచెం ఓకే, ఇది కూడా అంత బ్యాడ్ కాదు, నేను నేర్చుకోవచ్చు, నాకు యూజ్ అవుతుంది అనిపించింది. సో నేను దాన్ని అలా కంటిన్యూగా నేర్చుకున్నాను. అలా నేర్చుకునేటప్పుడు చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఏంటి ఇంకా ఆపేద్దాం, మీ దెబ్బలు మనకు అవసరమా అనిపించేదా? అనిపించేది కాదు. లేదు. నేను డైలీ మా నాన్నగారు ఇంట్లో ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. మార్నింగ్ 4 o'clockకి డైలీ బిఫోర్ కరాటే క్లాస్ మార్నింగ్ డైలీ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. లైక్ వర్కౌట్స్ ఎక్కువ చేయించేవాళ్ళు ఇంట్లోనే. నేను తర్వాత 5:30 to 6:30 నేను కరాటే క్లాస్కి, నేను మా చెల్లి కరాటే క్లాస్కి వెళ్ళేవాళ్ళం. ఓకే. అప్పుడు కూడా మేము ఎక్కువ ఫేస్ చేసింది లేదు, అంటే దెబ్బలు తగిలినప్పుడు కూడా మాకు అనిపించలేదు డ్రాప్ అవ్వాలి అనేది. సో అవి జస్ట్ అవుతూ ఉంటాయి, వెళ్ళిపోవాలి అనే థాటే ఉండేది. మా నాన్న ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇలాంటి దెబ్బలకి ఆగిపోవద్దు, ముందుకు వెళ్తూ ఉండాలి అని. ఓకే. చిన్నప్పటి నుంచి అయితే ఫ్యామిలీ నుంచి అయితే గట్టి సపోర్ట్ ఉంది మీకు, అటు క్లాసికల్ డాన్స్ లో అయినా ఇటు కరాటేలో అయినా? ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది తప్పకుండా. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్టేజ్కి అయితే రాలేం డెఫినెట్లీ. మన హార్డ్ వర్క్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కరాటే అంటే మనకు గుర్తొచ్చి చాలా హార్డ్, ఇటు నృత్యం చాలా సాఫ్ట్ కదా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసేవారు మీరు? నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఎక్కువ ఫస్ట్ కరాటీ జాయిన్ అయ్యాను, తర్వాత కూచిపూడిలో జాయిన్ అయ్యాను. సో కూచిపూడిలో నేను స్టార్టింగ్ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే మూవ్మెంట్స్ కూడా స్టిఫ్గా కరాటే లాగా వచ్చేవి. సో నేను పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నప్పుడు నేను అది గమనించాను. సో నా మూవ్మెంట్స్ ఇలా ఉన్నాయి, నేను దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో నేను ప్రాక్టీస్ చేసుకొని వీడియో తీసుకొని, సో నా మూమెంట్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి నేను ఆ మూమెంట్ పైన ఎక్కువ ఇంప్రూవైజ్ చేసుకునేదాన్ని. అండ్ పూజిత గారు, ఇటు ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫుడ్ విషయంలో మీ మదర్ ఎలాంటి కేర్ తీసుకునేవారు? సో మా మమ్మీ ఏదైనా అడిగితే చేసేసేవాళ్ళు, కానీ బయట నుంచి అసలు ఒప్పుకునే వాళ్ళు కాదు. ఏది అడిగినా సరే ఇంకా ఇంట్లోనే చేసి పెట్టేవాళ్ళు. పూజిత గారు, ఒకటి నేర్చుకోవడమే చాలా టఫ్ ఈ జనరేషన్ వాళ్ళకి, అలాంటిది మీరు ఇటు కరాటే, నృత్యం, ఇటు స్టడీ, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేసేవారు? సో నాకు క్లాసెస్ అనేవి క్లాష్ అవ్వలేదు ఎక్కడ. సో సేమ్ టైమింగ్స్లో లేకపోవడం వల్ల నేను బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. మార్నింగ్ కరాటే క్లాస్ వెళ్ళి వచ్చి స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్ దెన్ కాలేజ్, వచ్చిన తర్వాత డాన్స్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. సో ఈవినింగ్ క్లాసెస్ డాన్స్ క్లాసెస్, మార్నింగ్ కరాటే క్లాసెస్. ఏదైనా ఇట్లా టైం టేబుల్ ఏదైనా ప్రిపేర్ చేసుకునేవారా? టైం టేబుల్ ఏం ప్రిపేర్ చేసుకునేదాన్ని కాదు, అంత టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేంత టైం కూడా ఉండేది కదా. సో మార్నింగ్ కరాటే క్లాస్కి వెళ్ళి రావడం, ఇంటికి వచ్చి డాన్స్ క్లాస్ స్కూల్కి వెళ్ళిపోవడం, దెన్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ రాసుకొని డిన్నర్, దెన్ స్లీప్. ఇది నా డైలీ రొటీన్. అయితే సెల్ ఫోన్ కి చాలా దూరం అన్నమాట. సెల్ ఫోన్, టీవీ అసలు చాలా తక్కువ, చాలా రేర్. ఈ సండేస్ ఫ్యామిలీ టైం అలా వెళ్ళే వాళ్ళం అంతే. ఇటు మీరు కరాటేలో కోచింగ్ తీసుకుంటూనే కాంపిటీషన్ వైపు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు వెళ్ళడం? కరాటే 10-11 years ఉన్నప్పుడు నేను కాంపిటీషన్స్కి వెళ్ళాను. సో ఫస్ట్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ కాంపిటీషన్ అమీర్పేట్లో జరిగింది. ఓకే. సో అక్కడ నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది కథా చేసినందుకు. సో ఐఎమ్ హ్యాపీ, లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, సో ఏదొచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఓకే. మీకు చాలా టఫ్ అనిపించిన కాంపిటీషన్ ఉందా? ఎస్, కరాటేలో నేను తమిళనాడు వెళ్ళాను, కోయంబత్తూర్లో నేషనల్ కాంపిటీషన్ జరిగింది. సో అప్పుడు నేను కథాలో అండ్ కుమితే ఫైట్, దాంట్లో రెండిట్లో నేను పార్టిసిపేట్ చేశాను. కథాలో నాకు రాలేదు, నేను లూజ్ అయిపోయాను. దెన్ నెక్స్ట్ డే నాకు కుమితే ఉండేది.
ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. సో దాంట్లో ఎలాగో ఓడిపోయాను, ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించి వేస్ట్, ఇప్పుడు నేను దీని గురించి ఆలోచించాలి, దీంట్లో ఎలా అయినా సరే మెడల్ సాధించాలని. సో ఏదైనా సరే నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎనీథింగ్. సో ఇంకా నేను పార్టిసిపేట్ చేశాను. దట్ వాజ్ అ టఫ్ ఫైట్ యాక్చువల్లీ. బ్యాక్ టు బ్యాక్ ఫైట్ ఉండేది. సో చాలా టైర్డ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం విన్ అయిన తర్వాత గోల్డ్ మెడల్ విన్ అయ్యాను నేషనల్స్లో. సో విన్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కరాటేలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మెడల్ ఏది అంటే ఏం చెప్తారు? సో రెండు ఉన్నాయి యాక్చువల్లీ. సో మా ఫాదర్ విలేజ్ వచ్చేసి గజ్వెల్ దగ్గర ఒక విలేజ్, రామ్సాగర్. సో అక్కడ టోర్నమెంట్ జరిగింది నాకు. దాంట్లో కటా, కుమితే అండ్ వెపన్లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో 3 మెడల్స్ వచ్చాయి నాకు. సో దట్ వాజ్ మై లైక్ ఫేవరెట్. అండ్ నేషనల్స్ గోల్డ్ మెడల్ కూడా తమిళనాడుది కూడా నా ఫేవరెట్. ఓకే, అలా మెడల్స్ గెలుచుకున్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండేది? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంకా బూస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా ఇంకా నేర్పియాలి అనేది ఉండేది. ఇక్కడ వీళ్ళని ఇక్కడ ఆపేయద్దు, సో ఇంకా వీళ్ళలో ఈ టాలెంట్ ఉంది, అది నేను తీసుకెళ్ళాలి, ఆ సపోర్ట్ నేను ఇవ్వాలి అని పేరెంట్స్కి ఉండేది. అట్ ద సేమ్ టైం మాకు కూడా ఉండేది, ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మేము కూడా నేర్చుకోవాలి అనేది. అండ్ పూజిత గారు, కరాటేలో మీరు ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ సాధించారు? 100+ మెడల్స్ వచ్చి ఉంటాయి, అన్ని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కలిపి 100+ మెడల్స్ వచ్చి ఉంటాయి. అండ్ మీ పేరు మీద వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయంట కదా? అవును, శివతాండవం పర్ఫామ్ చేసినందుకు నాకు 2024లో 8 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అండ్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. కరాటేలో మీరు బ్లాక్ బెల్ట్ ఎప్పుడు సాధించారు? 2017లో. ఆల్మోస్ట్ నాకు 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 11 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ తర్వాత బ్లాక్ బెల్ట్ వచ్చింది. సో అలా వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. బ్లాక్ బెల్ట్ రావడం ఇట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్. సో అక్కడి వరకు ప్రాక్టీస్కి వెళ్ళాలంటే కన్సిస్టెన్సీ, డెడికేషన్ కంపల్సరీ ఉండాలి. సో ఆ డెడికేషన్, కన్సిస్టెన్సీతో చేశాను. అండ్ పూజిత గారు, ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు కరాటే మీద అవేర్నెస్ కల్పిస్తుంటారు, అంటే నేర్చుకోండి సెల్ఫ్ డిఫెన్స్కి, అమ్మాయిలకు ప్రతి ఒక్క అమ్మాయికి వచ్చి ఉండాలి అని. అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అలా చెప్తూ ఉండేదాన్ని, మీరు ఇలా చేస్తే మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, నేర్చుకోండి అని. సో అప్పుడప్పుడు క్యాజువల్గా ట్రిక్స్ కూడా నేర్పించేదాన్ని, సరదాగా ఫైట్. ఓకే, సూపర్. మీ రియల్ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కరాటే ఎప్పుడైనా యూజ్ అయిందా? రియల్ లైఫ్లో నాకు అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు ఇంకా. సో ఒక ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు దారిలో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోయాను, బట్ అంత ఏం టఫ్ అనిపించలేదు. ఓకే, ఒకవేళ వచ్చుంటే డెఫినెట్లీ యూజ్ చేస్తాను. కరాటేతో పాటు కర్రసాం కూడా మీకు వచ్చని విన్నాం, ఇది ఎప్పుడు నేర్చుకున్నారు ఈ గ్యాప్లో? కోవిడ్ టైంలో మా నాన్నగారు గురువుతో నేర్పించారు అనమాట. ఓకే, సో అలా 2 ఇయర్సే కర్రసాం, ఎక్కువ ఇయర్స్ నేర్చుకోలేదు, 2 ఇయర్సే నేర్చుకున్నాను. బట్ స్టిల్ అది ఇంకా నాకు సెల్ఫ్ డిఫెన్స్ లాగా యూజ్ అవుతుంది. నేర్చుకున్న విద్య మనం మర్చిపోము యాక్చువల్లీ, సో మెమరీలో ఉంటుంది ఎప్పుడు. ఇటు కరాటే, కర్రసాము సెల్ఫ్ డిఫెన్స్గా యూజ్ అవుతుంది పూజిత గారు, కానీ ఈ నృత్యం అనేది మీ లైఫ్లో ఏ విధంగా యూజ్ అయింది? సో నృత్యం అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేది. ఓకే, సో నన్ను నేను ఎలా క్యారీ చేసుకోవాలనేది నేను నృత్యం వల్ల నేర్చుకున్నాను. అండ్ నాకు ఎక్కువ నా స్ట్రెస్ రిలీవ్ అనే చెప్పచ్చు. సో సైకాలజికల్గా చూస్తే డాన్స్ కానీ సంగీతం పాడడం వల్ల మన స్ట్రెస్ రిలీవ్ అవుతుందంట, స్ట్రెస్ బూస్ట్ అవుతుందంట. సో నాకు కూడా అది అయ్యేది. సో నేను ఇంట్రెస్ట్గా, ప్యాషన్తో నేర్చుకునేదాన్ని కాబట్టి ఇంకెక్కువ ఇష్టం ఉండేది. సో అలా యూజ్ అయింది నాకు. అండ్ ఇంకా ఎలాంటి హ్యాబీస్ ఉన్నాయి మీకు? నేను డ్రాయింగ్ చేస్తాను. డ్రాయింగ్ కూడా? సో ఇది జస్ట్ నేను కోవిడ్ టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూసి అలా స్టార్ట్ చేశాను. ఓకే, ప్రొఫెషనల్గా ఏం టెక్నిక్స్ అవన్నీ వాడేదాన్ని కాదు, బట్ స్టిల్ అందులో వాళ్ళు చూసి చేయగలను అంతే. పూజిత గారు, మీకు కరాటే వచ్చు, కర్రసాం వచ్చు, నృత్యం వచ్చు, పెయింటింగ్ కూడా వచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్న కళ ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డాన్స్ ఇంకా పెయింటింగ్ రెండు కంటిన్యూ చేస్తున్నారు. అవును.
సో నా టైం మొత్తం నేను డాన్స్ నేర్చుకోవడానికి డాన్స్ నేర్పించడానికి ఎక్కువ కేటాయిస్తున్నాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? కంటిన్యూ చేస్తున్నారా లేక ఆపేశారా? నేను గ్రాడ్యుయేట్. సో ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఉన్నాయి. సో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ పూజిత గారు, ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? నేను డాన్సర్ అవ్వాలి, మంచిగా నేర్చుకోవాలి, నేర్చుకున్న దానికి మంచిగా గుర్తింపు రావాలి, నేను ఒక మంచి డాన్సర్ని అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళకి ఏదో నేర్చుకోవాలి ఉన్నా కానీ ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే వాళ్ళ ఫోన్కి అడక్ట్ అయ్యో ఆపేసుకుంటున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? స్టడీ ఒక్కటే కాదు, సో స్టడీతో పాటు ఇంకేదైనా విద్య రావాలి కంపల్సరీగా. ఓకే. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అది డెఫినెట్లీ అవసరం. ఏదైనా సరే, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, కరాటే కానీ, ఏదైనా సరే ఏదైనా ఒక యాక్టివిటీ, కల్చరల్ యాక్టివిటీ ఉండాలి. సో అది వాళ్ళకి పర్సనల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా ఒక మంచి స్టేజ్కి వస్తారు అలా చేసినప్పుడు. సో దానికి నేనే ఉదాహరణ. అండ్ పూజిత గారు, మనం చూస్తున్నాం ఈ జనరేషన్ చాలామంది కూడా చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకోవడం, పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడం. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? సో అలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు పేరెంట్స్ గురించి ఆలోచించాలి. మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఇవాళ ఈ సిచ్యువేషన్ వస్తుంది, 10 minutes తర్వాత ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. సో టైం అనేది ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది, కానీ మనం అక్కడ స్టక్ అయిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది మనకు పెద్ద ప్రాబ్లం లాగానే కనిపిస్తుంది అని చెప్తాను. సో అది మూవ్ అవుతూ ఉంటుంది, మనం కూడా మూవ్ అయిపోవాలి. దానికోసం మనం సొల్యూషన్ థింక్ చేయాలి. మీరు డ్యాన్స్ నేర్పించేటప్పుడు పిల్లలకి మోటివేషన్ ఇస్తుంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అది ఇంపార్టెంట్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు స్టడీతో కాకుండా డాన్స్ క్లాస్కి వచ్చినప్పుడు మేబీ కొన్నిసార్లు బోర్గా ఫీల్ అవ్వచ్చు, లేదు అంటే కొన్నిసార్లు వాళ్ళ మైండ్లో వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారో మనకు తెలీదు. సో ఆ రోజు మేబీ వాళ్ళ మూడ్ ఆఫ్ ఉండొచ్చు. సో ఆ రోజు మనం కొంచెం బూస్ట్ ఇచ్చామనుకోండి, ఇంకా బాగా చేస్తారు వాళ్ళు. సో అలా మోటివేట్ చేస్తూ ఉంటాను క్లాస్లో కూడా పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళు నువ్వు బాగా చేసావు అంటే మనకి ఇప్పుడు మోటివేషన్ అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది కదా. సో నేను అలా మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటా. సో వాళ్ళు చేసినప్పుడు బాగా చేసావు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తూ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళు అది తీసుకొని ఆ కాన్ఫిడెన్స్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ పూజిత గారు, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.